Ishan Kishan 1525 Mumbai here. Mumbai with the highest bid 1525. Ishan Kishan anybody for 1550? Anybody? No, Mumbai Indians 1525 once, twice and sold. So Mumbai Indians ki Ishan Kishan 1525 is our highest bidding in the auction, and Deepak Chahar 14 crores for Chennai Super Kings is the highest bidding for the Chennai, and these are the top two highest biddings this season. Inka మిగతా ప్లేయర్స్ ఎలా ఉన్నారు, ఏ టీమ్ కి ఏ ప్లేయర్ ఆడబోతున్నారు, ఏ టీమ్ స్ట్రాటజీ ఎలా ఉంది, ఏ టీమ్ కి బ్యాలెన్స్డ్ సైడ్ ఉంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ జంప్ ఇంటు దాట్. ఆల్రెడీ ఈసారి ఆప్షన్ లో ఓవరాల్ గా 11 ప్లేయర్స్ మోర్ దాన్ 10 crores వెళ్ళడం చూసాం. 10 crores ఆర్ 10+ crores కి 11 ప్లేయర్స్ వెళ్ళారు. లాస్ట్ సీజన్ తీసుకుంటే ఓన్లీ 3 or 4 ప్లేయర్స్ వెళ్ళారు, అండ్ దిస్ ఈస్ ది హైయెస్ట్ ఎవర్. ఒక 11 ప్లేయర్స్ ఆప్షన్ లో 10+ crores వెళ్ళడం అనేది ఫస్ట్ టైం ఐపీఎల్ లో జరిగింది. చూసుకున్నట్టయితే ఇషాన్ కిషన్ విత్ హైయెస్ట్ బిడింగ్ 15.25, దెన్ దీపక్ చహర్ చెన్నై సూపర్ కింగ్స్ ఇందాక మాట్లాడుకున్నాం, అండ్ దెర్ ఇస్ హైయెస్ట్ బిడింగ్ ఫర్ ఫారెనర్స్ ఇస్ లైక్ లివింగ్స్టన్ 11.25 వచ్చింది. అండ్ దేర్ ఆర్ సమ్ ప్లేయర్స్ లైక్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ప్రసిద్ కృష్ణ, ఫెర్గుసన్, అవేష్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ కి 10 crores వచ్చింది మనం చూసాం. అండ్ నికోలస్ పూరన్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా 10.75 సన్ రైజర్స్ పెట్టింది, అండ్ షెర్దుల్ ఠాకూర్ ఆల్సో లైక్ గోయింగ్ ఫర్ 10.75 ఫర్ ఢిల్లీ, అండ్ ఆర్సీబీ ఇద్దరు ప్లేయర్స్ కోసం 10.75 పెట్టింది, లైక్ హసరంగా అండ్ హర్షల్ పటేల్. బోత్ ఆర్ different category of players. One is the medium pace with who can bat in the bit, and all-rounder leg spinner, number 1 bowler in the T20 format హసరంగా. సో ఇలాంటి ప్లేయర్స్ అందరికి 10+ వెళ్ళాయి. కొంతమంది ఎక్స్పెక్టెడ్, కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది. సో ఏ టీమ్ కి ఎవరెవరు వెళ్తున్నారు, ఏ టీమ్ ఆప్షన్ లో ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేసింది, ఏ టీమ్ కి బ్యాలెన్స్ సైడ్ ఉందనే చూద్దాం. ముందుగా లెట్ స్టార్ట్ విత్ సిఎస్కే తీసుకున్నట్టయితే దే హ్యావ్ రిటైన్ దేర్ మోస్ట్ ఆఫ్ ది కోర్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ధోని, మోయిన్ అలీ, జడేజా ఇలాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు, అండ్ దే వెంట్ విత్ రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో, దీపక్ చహర్ కూడా తీసుకున్నారు, కేఎం ఆసిఫ్, మిచెల్ శాంటన్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళు మళ్ళీ ఆప్షన్ లో రివర్స్ కొనుక్కున్నారు. అండ్ దే వెంట్ అంబటి రాయుడు కూడా 6.5 crores పెట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ సమ్ హోల్స్ ఇన్ బిట్వీన్, లైక్ ఒకవేళ రాయుడు, ఉతప్ప, ధోని ఇలాంటి వాళ్ళ నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోతే ఎవరున్నారని చూసుకోవాలి. శివం దుబే తీసుకున్నారు 4 crores కి. శివం దుబే లాస్ట్ సీజన్స్ లో చూసుకున్నట్టయితే అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. మరి చూద్దాం చెన్నైకి వెళ్ళిన తర్వాత అతని ఫేట్ ఏమన్నా మారుతుందా అని. దెర్ ఆర్ సమ్ ల్యాక్ ఇన్ ద బౌలర్స్, లైక్ దీపక్ చహర్ కాకుండా ప్రామిసింగ్ ఇండియన్ పేసర్ ఎవరు కనబట్లేదు. దే వెంట్ విత్ కేఎం ఆసిఫ్ అండ్ తుషార్ దేశ్ పాండే. దే గాట్ సమ్ గుడ్ ఫారెన్ మిక్స్, ఆడమ్ మిల్నే, క్రిస్ జార్డన్ అండ్ మహేష్ తీక్షణ, శ్రీలంక నుంచి మహేష్ తీక్షణ లెగ్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్ లాంటి బౌలర్ ని తీసుకున్నారు. దే హ్యాడ్ సర్వీసెస్ ఆఫ్ ఇమ్రాన్ తాహిర్ ఇన్ ప్రీవియస్లీ. సో మహేష్ తీక్షణని ఆ సర్వీసెస్ కి రీప్లేస్ చేసుకుంటున్నారు. అండ్ లాస్ట్ సీజన్ ఫైనల్ లో ఆడిన 8 ప్లేయర్స్ అలాగే ఉన్నారు వీళ్ళకి. సో ఆ కోర్ అనేది మెయింటైన్ చేసుకున్నారు. దే వెంట్ విత్ ద ప్రీవియస్ ప్లేయర్స్ అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళని ఆప్షన్ లో కొనుక్కోవడం జరిగింది. బట్ దే మిస్డ్ అవుట్ రైనాను వదిలేయడం చూసాం. రైనా వెంట్ అన్సోల్డ్ ఇన్ ది ఆప్షన్. సో అపార్ట్ ఫ్రమ్ రైనా అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ డూప్లెసిస్ ను వదులుకోవాల్సి వచ్చింది. దే ట్రైడ్ హార్డ్ ఫర్ డూప్లెసిస్, బట్ డూప్లెసిస్ ఆర్సీబీకి వెళ్ళిపోయాడు. దే వెంట్ విత్ ది అదర్ ఆప్షన్ డెవాన్ కాన్వే. సో డెవాన్ కాన్వే కూడా ఈజీ బై అని చెప్పుకోవచ్చు. 1.9 crores కి వచ్చాడు, అండ్ ఇట్స్ గ్రేట్ బై అని చెప్పుకోవచ్చు. డెవాన్ కాన్వే ఓపెనర్ గా ఆడతాడు, అండ్ రుతురాజ్ గైక్వాడ్ తోటి, అండ్ ఆర్ఎల్స్ దే కెన్ ప్రమోట్ మోయిన్ అలీ యాజ్ అ ఓపెనర్, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. రాబిన్ ఉతప్పని ఓపెనింగ్ చేయొచ్చు, అండ్ శివం దుబే ఇన్ ద మిడిల్ ఆర్డర్, రాయుడు ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఆల్రెడీ జడేజా లాంటి ఆల్రౌండర్ ఉన్నారు, అండ్ దే అగైన్ వెంట్ బ్యాక్ విత్ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ ఇఫ్ జడేజా మిస్సెస్ అవుట్ సమ్ గేమ్స్, లైక్ మిచెల్ శాంటనర్ ఉన్నాడు. సో ఇది చెన్నై సూపర్ కింగ్స్ ఓవరాల్ గా దే డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. గాట్ సమ్ డీసెంట్ బాయ్స్. అండర్-19 హంగ్రేకర్ ప్లే ఆల్రౌండర్ మన అండర్-19 వరల్డ్ కప్ లో చూసాం, అతన్ని కూడా కొనుక్కున్నారు. దే గాట్ సమ్ గుడ్ యంగ్ పిక్స్, లైక్ జైదీషన్ లాంటి యంగ్ వికెట్ కీపర్ ని కూడా తీసుకున్నారు. చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతుందో. ఐ రేట్ చెన్నై సూపర్ కింగ్స్ 7.5 out of 10 ఇన్ ది ఆప్షన్ పర్ఫార్మెన్స్. ముంబై ఇండియన్స్ తీసుకున్నట్టయితే దే వెంట్ హార్డ్ ఫర్ ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ ఎలాగైనా దక్కించుకోవాలని దే వెంట్ ఆల్మోస్ట్ 15.25. ఇది వరకు ఎప్పుడు వాళ్ళు 10 crores ప్లస్ అమౌంట్ ఆప్షన్ లో ఖర్చు పెట్టలేదు, బట్ ఈసారి 15 crores ఖర్చు పెట్టి ఇషాన్ కిషన్ తెచ్చుకున్నారు. అండ్ దే వెంట్ ఫర్ ఆర్చర్ అన్ఎక్స్పెక్టెడ్లీ 8 crores వెళ్ళాయి. ఆర్చర్ ఈ సీజన్ లో అవైలబుల్ ఉండడం తెలిసినా కూడా దే వెంట్ ఫర్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. బూమ్రా ప్లస్ ఆర్చర్, ఇట్ ఈస్ లుకింగ్ ఫ్యాబులస్. 8 overs ఆఫ్ T20 బౌలింగ్ ఫ్రమ్ బూమ్రా అండ్ ఆర్చర్. ఆపోజిషన్ టీమ్ ఏదైనా కూడా లాస్ట్ 4 overs ఏదైతే డెత్ ఓవర్స్ ఉందో వాళ్ళు 16 overs అనుకుని మ్యాచ్ ఆడాలి. లాస్ట్ 4 overs దే హ్యావ్ టు లీవ్ ఇట్.
Bumrah and Archer in the last 4 overs for Mumbai Indians in 2023 IPL. That is fabulous. So Archer and Ishan Kishan ke 23 crores పెట్టారు and they went for Tim David 8.25. Last season RCB కి ఆడాడు టిమ్ డేవిడ్ అండ్ ఈజ్ స్విట్జర్లాండ్ ప్లేయర్, బట్ చాలా మంచిగా డిఫరెంట్ లీగ్స్ లో ఆడుతున్నాడు. బట్ ఐపీఎల్ లో ఎలా ఉండబోతుందో చూద్దాం. దే వెంట్ ఫర్ 8.25 ఫర్ టిమ్ డేవిడ్. సో 3 players కి ఆల్మోస్ట్ 30 crores పెట్టారు అండ్ 4 players రిటర్న్ చేసుకున్నప్పుడు 48 crores. So only for 7 players they spent almost 75 crores. ముంబై ఇండియన్స్ ఈ 7-8 players కోసమే ఖర్చు చేసింది. దే గాట్ సమ్ గుడ్ యంగ్స్టర్స్ అని చెప్పుకోవచ్చు. తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రేవిస్ లాంటి సౌత్ ఆఫ్రికన్ యంగ్స్టర్ ని తీసుకున్నారు. దే ఇన్వెస్టెడ్ ఇన్ యంగ్స్టర్స్ ఎ లాట్ దిస్ టైమ్. చూద్దాం, వాళ్ళు స్కౌటింగ్ టాలెంట్ బాగుంటుంది. సో మరి ఈసారి వాళ్ళు ఏమైనా సర్ప్రైజెస్ తో వస్తారా లేదా అని చెప్పేసి. అండ్ దే గాట్ ఇండియన్ పేసర్స్ లైక్ జయదేవ్ ఉన్నత్కట్, బసిల్ తంపిన్ తీసుకున్నారు బూమ్రాకి అడిషనల్ గా. అండ్ దే గాట్ సమ్ గుడ్ ఫారెన్ ఆప్షన్స్, మెరిడిత్, డానియల్ శామ్స్, టెమల్ మిల్స్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు. సో లుకింగ్ గుడ్, బట్ అంతగా డిపెండెన్సీ ఆన్ యంగ్స్టర్స్ అంటే లైక్ ఇఫ్ రోహిత్ ఈస్ ఇంజూర్డ్ ఆర్ లైక్ ఇఫ్ పొలార్డ్ ఈస్ ఇంజూర్డ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ రిప్లేస్మెంట్స్ ఫర్ దెమ్. ఇలాంటి ల్యాకింగ్ కనిపిస్తుంది. అండ్ దే హ్యావ్ లాట్ లైక్ మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం బూమ్రా, బోల్ట్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి ఆర్చర్ కొనుక్కున్న ఆర్చర్ నెక్స్ట్ సీజన్ లో అవైలబుల్ ఉంటాడు కాబట్టి దే హ్యావ్ టు మోర్ డిపెండ్ ఆన్ ది ఇండియన్ బౌలర్స్. సో జయదేవ్ ఉన్నత్కట్, బసిల్ తంపి ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అండ్ స్పిన్నర్స్ కూడా చాలా వీక్ గా కనిపిస్తుంది. స్పిన్నింగ్ డిఫరెంట్ ఆప్షన్. దే వెంట్ ఫర్ మయాంక్ మార్కండే అండ్ మురుగన్ అశ్విన్ స్పిన్నర్స్ డిపార్ట్మెంట్ లో. సో ఇదివరకు ఆడాడు మయాంక్ మార్కండే ముంబైకి, బట్ చూద్దాం ఏ విధంగా దాని పర్ఫార్మెన్స్ ఉండబోతుందో. సో దిస్ ఈస్ ముంబై. ఐ రేట్ 6.7, 6.8 out of 10 for Mumbai in the auction performance. Let's go to Delhi. Delhi, they did a brilliant performance. I gave 9. నేను ఢిల్లీకి రేటింగ్ ముందే చెప్పేసిన, ఎందుకంటే ఢిల్లీ దే ఆర్ బిజీ ఫ్రమ్ ద బిగినింగ్. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆప్షన్ లో చాలా బిజీగా ఉన్నారు ఢిల్లీ. అండ్ దే హ్యాడ్ దే గుడ్ ప్లాన్స్, మంచి ప్లానింగ్ తో వచ్చారు, మంచి ప్లేయర్స్ ని వెళ్ళారు. లైక్ దే గాట్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ డెడ్ చీప్ 6.25, ఆల్మోస్ట్ 13-14 crores లో. దే గాట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ద ఫైనల్ వరల్డ్ కప్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆఫ్ ద ఫైనల్ T20 వరల్డ్ కప్ లో. సో ఈ ఇద్దరిని కేవలం 14 crores కి ఢిల్లీ ఆప్షన్ లో కొనుక్కుందంటే చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు. అండ్ దే హ్యావ్ లైక్ బ్రిలియంట్ టాప్ 4, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్. దే హ్యాడ్ బిట్ ల్యాకింగ్ ఇన్ నెంబర్ 5, నెంబర్ 6. దే గాట్ ఆప్షన్స్ లైక్ మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, లలిత్ యాదవ్, సో రిపల్ పటేల్ లాంటి ప్లేయర్స్ ప్రీవియస్లీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఇలాంటి ప్లేయర్స్ మీద. సో ఈ 4-5 ప్లేయర్స్ తో దే హ్యావ్ టు ఫీల్ 5-6. దే గాట్ 7-8 అక్షర్ పటేల్ అండ్ షర్దుల్ ఠాకూర్ అండ్ ఆండ్రిక్ నోకియా విత్ ద పేస్. అండ్ లుంగి ఎంగిడిని 50 lakhs కొనుక్కున్నారు రిప్లేస్మెంట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఆండ్రిక్ నోకియా. సో అండ్ దే గాట్ సమ్ గుడ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. చేతన్ సహారియా, ఖలీల్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్ కూడా ఉన్నారు. అండ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో దే గాట్ కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ looking good. So I rate again 9/10 for Delhi Capitals in the auction performance. So KKR Shreyas Iyer కోసం 12.25 crores ఖర్చు పెట్టి కెప్టెన్ ని తీసుకుంది. అండ్ దే నీడ్ ఎ కెప్టెన్, దే వెంట్ ఫర్ హిమ్. అండ్ కమిన్స్ కోసం 7.25, శివం మావి 7.25, నితీష్ రాణా 8 crores. ఇలాంటి ప్లేయర్స్ కి కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ దే వాంటెడ్ ప్రీవియస్ గా వాళ్ళకి ఆడిన ప్లేయర్స్ ని కొనుక్కుందామని ట్రై చేశారు. సో కమిన్స్, శివం మావి, నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ ని తీసుకున్నారు. రహానే అండ్ ఉమేష్ యాదవ్ 3 crores, లైక్ రహానే 1 crore, ఉమేష్ యాదవ్ 2 crores. డీసెంట్ బైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ ది ఎండ్ అలెక్స్ సేల్స్ అండ్ శామ్ బిల్లింగ్స్ ని కూడా బేస్ ప్రైస్ కి కొనుక్కున్నారు. అండ్ దే వెంట్ ఫర్ చమిక కరుణరత్నే. సో రసెల్ కి రిప్లేస్మెంట్ గా చమిక కరుణరత్నే తీసుకున్నారు. సో దీస్ ఆర్ సమ్ గుడ్ ఆప్షన్స్. అండ్ ఇండియన్ బౌలింగ్ లో ల్యాకింగ్ కనిపిస్తుంది. శివం మావి, ఉమేష్ యాదవ్ ఉన్నారు, బట్ దే నీడెడ్ సమ్ క్వాలిటీ ప్లేయర్స్. ఉమేష్ యాదవ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి సో T20 లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ రహానే విత్ వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ కొంచెం డీసెంట్ గానే కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ లో కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. శామ్ బిల్లింగ్స్ ఒకవేళ మిడిల్ ఆర్డర్ లో ఆడితే బాగుంటుంది. అండ్ దే హ్యావ్ ద వికెట్ కీపర్స్. ఇండియన్ వికెట్ కీపర్స్ లేరు. షెల్డన్ జాక్సన్ అండ్ బాబా ఇంద్రజిత్ లాంటి వికెట్ కీపర్స్ పెట్టుకున్నారు. సో చూద్దాం వాళ్ళకి ఎంత గేమ్ టైం లభిస్తుంది అనేది. మోస్ట్లీ దే విల్ గో ఫర్ శామ్ బిల్లింగ్స్ యాజ్ ద టాప్ వికెట్ కీపర్ ఇన్ దేర్ ప్రిఫరెన్స్. సో దిస్ ఇస్ ది కేకేఆర్ టీమ్. 2 టీమ్స్ లో లక్నో ముందుగా తీసుకున్నట్టయితే లక్నో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు ఆప్షన్ లో. సో ఐ రేట్ దెమ్ 9 అలాంగ్ విత్ ఢిల్లీ. లక్నో డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఆప్షన్. సో ఫస్ట్ టైం ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కూడా చాలా బాగా ఏ ప్లేయర్ కి వెళ్ళాలి, ఏ ప్లేయర్ కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది ఉన్నారు. సో ఫస్ట్ డే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేశారు, 6.9 crores తోటి సెకండ్ డేకి వచ్చారు.
బట్ ఇన్ ది ఎండ్ దే హ్యాడ్ సమ్ గుడ్ ఆప్షన్స్, మంచి మంచి ప్లేయర్స్ ని కొనుక్కున్నారు. సో దే బిల్ట్ వెరీ స్ట్రాంగ్ 11. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీష్ పాండే, స్టోయినిస్, హోల్డర్, కృణాల్ పాండ్యా, దీపక్ హూడా, అవేష్ ఖాన్, అంకిత్ రాజ్పూత్ అండ్ కృష్ణప్ప గౌతమ్, ఇలాంటి అండ్ దే హ్యావ్ లైక్ మార్క్ వుడ్ లాంటి పేస్ బౌలర్, ఇంగ్లాండ్ ప్లేస్ బౌలర్ అని 7 crores కొనుక్కున్నారు. దే వెంట్ 10 crores ఫర్ అవేష్ ఖాన్. క్వింటన్ డికాక్ దే హ్యాడ్ వాల్యూ బై అని చెప్పుకోవచ్చు. 6.5 crores కి క్వింటన్ డికాక్ దొరికేసాడు ఆప్షన్ లో. సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ డీసెంట్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ దే హ్యావ్ రీప్లేస్మెంట్ లైక్ ఎవన్ లూయిస్ అండ్ కైల్ మేయర్స్ లాంటి ఫారెన్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లక్నో డిడ్ వెరీ వెల్ బీయింగ్ ఇట్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ది ఆప్షన్. అండ్ గుజరాత్ టైటన్స్ ఆన్ ది అదర్ సైడ్ డిడ్ వెరీ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. వరస్ట్ ఆప్షన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ అలాంగ్ విత్ సన్ రైజర్స్ 6.5 అయితే గుజరాత్ టైటన్స్ విల్ బి 6 out of 10 ఇన్ ది ఆప్షన్ పర్ఫార్మెన్స్. దే హ్యాడ్ మనీ, మంచి ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. స్టార్టింగ్ లో జేసన్ రాయ్ ని 2 crores కి కొనుక్కున్నారు. అది స్టీల్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్ ఇన్ ది ఆప్షన్. బట్ రిమైనింగ్ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే విజయ్ శంకర్, జయంత్ యాదవ్, సో ఇలాంటి ఆల్రౌండర్స్ తో నింపారు. అండ్ వన్ స్టేజ్ లో వాళ్ళకి వికెట్ కీపరే లేరు. లాస్ట్ లో వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వెయిడ్ లాంటి వికెట్ కీపర్స్ ని కొనుక్కున్నారు. సో అండ్ 3-4-5 దే డోంట్ హ్యావ్ ప్లేయర్స్ ఇన్ 3-4-5 లైక్ హార్దిక్ పాండ్యాని పుష్ చేయాలి. రాహుల్ తెవాడియా కోసం 9 crores ఖర్చు పెట్టారు. వన్ ఆఫ్ లైక్ ఏదో 1-2 times 1 season వండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రాహుల్ తెవాటియా. ఓకే, గుడ్ ప్లేయర్, నో డిస్రెస్పెక్ట్ ఫర్ రాహుల్ తెవాటియా, బట్ 9 crores ఫర్ రాహుల్ తెవాటియా అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్ లాంటి ప్లేయర్ 6.25-6 crores ఇలాంటి వాటికి ఇంత తక్కువ ప్రైస్ లాంటి ఇంత మంచి ప్లేయర్స్ తక్కువ ప్రైస్ వస్తున్నప్పుడు దే వెంట్ ఫర్ రాహుల్ తెవాటియా. అండ్ దే మోర్ డిపెండెంట్ ఆన్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్ డ్రేక్స్ కోసం కూడా చాలా ఖర్చు పెట్టారు. ఆల్మోస్ట్ 6-7 crores ఖర్చు పెట్టారు. సో చూద్దాం వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది. ఆక్షన్ లో అయితే చాలా డల్ గా ఉంది. క్వాలిటీ ప్లేయర్స్ ని మిస్ చేసుకున్నారు. ఎందుకంటే దే హ్యాడ్ సమ్ మనీ, బట్ డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ కానీ, క్వింటన్ డికాక్ లాంటి వాళ్ళు కానీ, సో మంచి ఆల్రౌండర్స్ లైక్ క్వాలిటీ ఇంటర్నేషనల్ ఆల్రౌండర్ మిస్ అయిపోయారు. సో అండ్ బౌలింగ్ లో షమీని తీసుకున్నారు. షమీ బాగానే ఉంది. ఫెర్గుసన్ ఇలాంటి బౌలర్స్ ని తీసుకున్నారు. బట్ ఇట్స్ ఎ వేస్ట్ అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్. ఆర్సీబీ తీసుకున్నట్టయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ లో అసరంగా, హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్స్ కోసం 10.75 crores ఖర్చు పెట్టారు. సో హసరంగా మంచి క్వాలిటీ ప్లేయర్ అయినప్పటికీ 10.75 crores అంటే ఇట్స్ బిగ్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ హర్షల్ పటేల్ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్. సో 8 crores ఆర్ 8.5 అంతవరకు వెళ్తే బాగుండేది. సో ఒక 5-6 crores కి హసరంగా అండ్ 8 crores లైక్ హర్షల్ పటేల్ ని ఉండుకుంటే లైక్ దే వుడ్ హావ్ 6-7 crores మిగిలేవి. అండ్ దే వుడ్ హావ్ గాన్ ఫర్ యుజ్వేంద్ర చహల్ ఆర్ దేవదత్ పడిక్కల్. సో పడిక్కల్ ని, చహల్ ని లైక్ 7 crores 7.5 ఫర్ పడిక్కల్, 6.5 ఫర్ చహల్ రాజస్థాన్ కి వదులుకున్నారు. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నాక కూడా అండ్ దే డిడ్ నాట్ ట్రైడ్ ఫర్ వార్నర్ కి 6.5 కి దొరుకుతున్నప్పుడు వార్నర్ ట్రై చేయలేదు. దే వెంట్ ఫర్ డూప్లెసిస్ ఇన్స్టెడ్. డూప్లెసిస్ మాక్సిమం క్యాప్టెన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ మీద అగైన్ డిపెండెన్సీ ఉండబోతుంది. సో డూప్లెసిస్ ఓకే, మంచి అడిషన్ అని చెప్పుకోవచ్చు. హేజల్వుడ్ మంచి అడిషన్, బట్ ఇలాంటి ప్లేయర్స్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు. అండ్ చూసుకున్నట్టయితే లైక్ బౌలింగ్ ఆప్షన్స్ లో మనకి సిరాజ్ ఉన్నాడు, సిద్ధార్థ్ గౌల్ యాడ్ చేశారు. అండ్ స్పిన్నర్స్ అగైన్ కరణ్ శర్మని తీసుకున్నారు, లక్కీ ప్లేయర్ అని చెప్పేసి. బట్ కరణ్ శర్మ రీసెంట్ పర్ఫార్మెన్స్ అంతా ఏం లేదు. అండ్ షహబాజ్ అహ్మద్ కోసం అగైన్ దే స్పెండ్ 2.4 crores. సో షహబాజ్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ కోసం కేవలం లాస్ట్ సీజన్ లో అతను డీసెంట్ అక్కడక్కడ పర్ఫార్మెన్స్ కనిపించాయి. బట్ 2.4 crores ఫర్ షహబాజ్ అహ్మద్ కి చాలా ఎక్కువ. అనుజ్ రావత్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ అని చెప్పేసి అనుజ్ రావత్ తీసుకున్నారు. అదొక డీసెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దినేష్ కార్తిక్ యాజ్ ఎ ఫినిషర్ 5.5 crores. సో ఆర్సీబీ పరిస్థితి ఇలా ఉంది, లైక్ యావరేజ్ సెలెక్షన్స్. బట్ ఒకవేళ ఆన్ పేపర్ కొంచెం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. బట్ ప్లేయర్స్ నుంచి చాలా డిపెండెన్స్ ఉన్నాయి. అగైన్ దే మోర్ డిపెండెంట్ ఆన్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్. సో ఏబిడి ఉన్నప్పుడు ఏబిడి విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అయ్యారు. అండ్ నౌ దే డిపెండ్ ఆన్ డూప్లెసిస్, విరాట్ అండ్ మ్యాక్స్వెల్. ఆర్సీబీ చూసే మరో సైడ్ పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ తీసుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఐ విల్ రేట్ అగైన్ పంజాబ్ కింగ్స్ యాజ్ ఎ 9 అలాంగ్ విత్ ఢిల్లీ అండ్ లక్నో. సో మంచి పర్ఫార్మెన్స్, మంచి ప్రైస్. 72 crores తో ఆప్షన్ లోకి వెళ్లారు. శిఖర్ ధవన్, రబాడా, మార్కీ ప్లేయర్స్ ని ఇద్దరిని తీసుకున్నారు. ఇన్ ది ఎండ్ దే వెంట్ ఫర్ లియం లివింగ్స్టన్. 11.2 crores ఖర్చు పెట్టారు లియం లివింగ్స్టన్ కి. ఓడిన్ స్మిత్ 6 crores ఖర్చు పెట్టారు.
అండ్ నాథన్ ఎలిన్స్ లాంటి రీప్లేస్మెంట్ బౌలర్స్ కోసం చిన్న చిన్న అమౌంట్ ఖర్చు పెట్టి తీసుకున్నారు. అండ్ చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీకు రిషి ధావన్ ని తీసుకున్నారు 55 lakhs కి. సో మంచి అడిషన్. ఇండియన్ ఆల్రౌండర్స్ రిషి ధావన్ ఉన్నాడు. అండ్ మనకి చాలా మంచి మంచి ప్రైస్ ఉన్నాయి అక్కడక్కడ. పంజాబ్ కింగ్స్ కూడా దే బెల్ట్ స్ట్రాంగ్ 11. లాస్ట్ సీజన్స్ చూసుకున్నట్టయితే మంచి ప్రైస్ తీసుకున్నారు అండ్ మంచి ప్లేయర్స్ ని కొనుక్కున్నారు. పంజాబ్ కింగ్స్ లుకింగ్ స్ట్రాంగ్ దిస్ సీజన్. ఆన్ పేపర్ 9 రేటింగ్ ఇవ్వచ్చు పంజాబ్ కింగ్స్ కి. సో మంచి మంచి ప్రైస్ చేసుకున్నారు. అండ్ దే హ్యావ్ షారుఖ్ ఖాన్ యాజ్ అ ఫినిషర్. 9 crores పెట్టి షారుఖ్ ఖాన్ ని కూడా తీసుకున్నారు. సో దిస్ ఈస్ పంజాబ్ కింగ్స్. లెట్స్ లుక్ ఇన్ టు ద లాస్ట్ 2 teams, రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో రాజస్థాన్ రాయల్స్ అగైన్ ఐ రేట్ 9. సో రాజస్థాన్ రాయల్స్ ప్రీవియస్లీ తీసుకున్నట్టయితే కన్జర్వేటివ్ గా ఉండేది, చాలా తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేవాళ్ళు అండ్ యంగ్ టాలెంట్ మీద చాలా డిపెండ్ అయ్యేవారు. బట్ ఈసారి తీసుకున్నట్టయితే దే స్ట్రాటజీస్ ని చేంజ్ చేశారు. స్టార్టింగ్ నుండి ఎక్కువ డబ్బులు పెట్టి లైక్ హెట్మయర్ కి 8.5 crores పెట్టారు. అండ్ లైక్ పడికల్ కి 7.75, చాహల్ కి 6.5. మంచి మంచి బైస్ ఉన్నాయి. అండ్ ఇన్ ది ఎండ్ దే గాట్ సమ్ గుడ్ బైస్ ఆల్సో. నాథన్ కౌల్టర్-నైట్, జిమ్మీ నీషియం, వాండర్ డస్సెన్, ఇలాంటి ప్లేయర్స్ ని అండ్ డారెల్ మిచెల్. సో లాస్ట్ 4 minutes లో 4 ఫారెన్ ప్లేయర్స్ అండ్ ఆల్ విత్ బేస్ ప్రైసెస్ లైక్ 5-6 crores లోనే ఈ ప్లేయర్స్ అందరు వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ ఒక స్టేజ్ లో వాళ్ళు ఓన్లీ 4 ఫారెన్ ప్లేయర్స్ తో ఉన్నారు. అండ్ అలాంగ్ విత్ బట్లర్ హూ ఇస్ లైక్ రీప్లేస్మెంట్ అనవైలబిలిటీ కోసం చూస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అనవైలబిలిటీ ఉంది ఐపీఎల్ లో. సో ఇలాంటి కండిషన్ లో లైక్ లాస్ట్ లో లైక్ దేవర్ వెరీ స్పీడ్, వెరీ ర్యాపిడ్ ఇన్ ది ఎండ్. ఇన్ ది లైక్ యాక్సలరేషన్ రౌండ్ లో 4 ఫారెన్ ప్లేయర్స్ ని కేవలం 6 crores లైక్ 5.4 crores 5.5 crores ఖర్చు పెట్టారు. హార్డ్లీ గుడ్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది. ఐ మీన్ టు సే లైక్ అశ్విన్ అండ్ చాహల్ బోత్ ఇండియన్ టాప్ స్పిన్నర్స్. మనం మాట్లాడుకుందాం ప్రీవియస్ వీడియోలో టాప్ స్పిన్నర్స్ ఇండియాకి అశ్విన్ చాహల్ అని చెప్పేసి. ఇద్దరు కూడా రాజస్థాన్ రాయల్స్ కి వెళ్ళడం అండ్ ప్రసిద్ కృష్ణని కొనుక్కోవడం 10 crores కి. అండ్ దే వెంట్ ఫర్ ట్రెంట్ బోల్ట్ 8 crores. సో డీసెంట్ బౌలింగ్ అండ్ గుడ్ బ్యాటింగ్, గుడ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. శాంసన్ అండ్ బట్లర్ హార్డ్ హిట్టర్స్ అండ్ యశస్వి జైస్వాల్, పడికల్ లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ మిడిల్ లో కొంచెం ల్యాకింగ్ ఉంది అండ్ దే కెన్ కవర్ ఇట్ అవుట్ విత్ వాండర్ డుస్సెన్ ఆర్ జిమ్మీ నీషియం లాంటి ఆల్రౌండర్స్ తో మిడిల్ ఆర్డర్ ని కవర్ చేసుకోవచ్చు. రాజస్థాన్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ తీసుకున్నట్టయితే ఆప్షన్ లో 68 crores తో వెళ్లారు. సెకండ్ హైయెస్ట్ అమౌంట్ తో వెళ్లారు. బట్ 68 crores ఎక్కడ ఖర్చు పెట్టారంటే వాళ్ళకే తెలియదు. నికోలస్ పూరన్ కి 10.75, రమీరో షెపర్డ్ కి ఆల్మోస్ట్ 775 lakhs కి వెళ్ళారు. అభిషేక్ శర్మకి 650 lakhs కి వెళ్ళారు. అండ్ ఇంత అమౌంట్ ఉండి క్వాలిటీ ప్లేయర్స్ లైక్ వార్నర్, డీకాక్, హోల్డర్ లాంటి ప్లేయర్స్ చాలా తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఇలాంటి ప్లేయర్స్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అండ్ దే లాట్ అగైన్ దే లైక్ యంగ్స్టర్స్ మీద చాలా డిపెండ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మిడిల్ ఆర్డర్ లో యంగ్స్టర్స్ అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ స్టిల్ దే వెంట్ ఫర్ ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లాంటి ప్రీవియస్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. అండ్ టాప్ ఆర్డర్ లో లైక్ ఓన్లీ ఐడియన్ మార్క్రమ్ ఇస్ డీసెంట్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసిన రాహుల్ త్రిపాఠికి అగైన్ 8.5 crores పెట్టారు. రాహుల్ త్రిపాఠి గుడ్ బై. 8.5 crores అనేది చాలా ఎక్కువ. బౌలింగ్ లైనప్ యాజ్ యూజువల్ బౌలింగ్ బాగానే ఉంది. లైక్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ ఇండియన్ లైక్ కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మలిక్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అండ్ సమ్ సీన్ అబర్ట్ ఫ్రమ్ ఫారెన్ అండ్ మార్కో ఎన్సన్ ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు. సో బాగుంది. అండ్ ఆల్రౌండర్స్ కేటగిరీలో అగైన్ లైక్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఆల్రౌండర్స్. అండ్ టాప్ ఆర్డర్ అగైన్ విలియమ్సన్ మీద చాలా డిపెండ్ అవుతారు. సో సన్ రైజర్స్ అమౌంట్ ఎక్కువగా ఉన్నప్పుడు అట్లీస్ట్ దే వుడ్ హావ్ గాన్ ఫర్ 1 or 2 బిగ్ ప్లేయర్స్ హూ కెన్ బి మ్యాచ్ వినర్స్ లైక్ వార్నర్, రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్స్ కోసం వెళ్తే బాగుండేది. లైక్ అంటే రషీద్ ఖాన్ ఎలాగో అవైలబిలిటీ లేడు. సో వార్నర్ కానీ లేదంటే వార్నర్ కేపబిలిటీ ప్లేయర్ చేసే జానీ బేర్స్టో ఉన్నాడు. సో బేర్స్టో లాంటి ప్లేయర్స్ కూడా వెళ్ళలేకపోయారు. పంజాబ్ కింగ్స్ జానీ బేర్స్టో తీసుకున్నారు. దే ట్రైడ్ హార్డ్. బేర్స్టో తీసుకుందాం అని కొంతవరకు ట్రై చేశారు బట్ అవ్వలేదు. అండ్ ఓడిన్ స్మిత్ లాంటి ప్లేయర్ కి ట్రై చేశారు, అవ్వలేదు. సో దే వెంట్ ఫర్ రమీరో షెపర్డ్. వెస్టిండీస్ సిపిఎల్ లో బాగా ఆడుతున్నాడు బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. ఐపీఎల్ ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఓవరాల్ గా తీసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ అగైన్ లైక్ 6.5 out of 10. లాట్ డిపెండెన్సీ ఆన్ యంగ్స్టర్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉన్నాడు కానీ అంతగా పర్ఫార్మెన్స్ లేదు. బౌలింగ్ లో కూడా లిటిల్ బిట్ మోర్ డిపెండెంట్ ఆన్ యంగ్స్టర్స్ అండ్ మోర్ డిపెండెన్సీ ఆన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ విత్ యంగ్స్టర్స్ అని చెప్పుకోవచ్చు. మార్కీ ప్లేయర్స్ రౌండ్ లో అసలు కనీసం ఏ ఒక్క ప్లేయర్ ని కూడా ట్రై చేయలేదు. సన్ రైజర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ ఆప్షన్ లో. బట్ చూద్దాం ఆ ప్లేయర్స్ అండ్ లైక్ ఒకవేళ యంగ్ ప్లేయర్స్ ఫైర్ అయితే కనుక టీమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మ్యాచ్ లో ఎలా ఆడతారో తెలియదు బట్
ఆప్షన్ వైజ్ తీసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ డల్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. సో ఇలాంటి టీమ్స్ తో ఉన్నారు ప్రతి ఒక్కరు. చాలా వరకు బ్యాలెన్స్డ్ సైడ్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా తీసుకున్నట్టయితే ఇట్స్ బ్రిలియంట్ ఆప్షన్. మంచి మంచి ప్లేయర్స్ ని మంచి మంచి వాల్యూకి వెళ్ళిపోయారు. లైక్ హెట్మేర్ ఇస్ మోర్ వాల్యూడ్ దెన్ క్వింటన్ డికాక్ అండ్ వార్నర్, ఈవెన్ జేసన్ హోల్డర్. వెస్ట్ ఇండీస్ ప్లేయర్ కి చాలా డబ్బులు ఎక్కువ వచ్చని చెప్పుకోవచ్చు. హోల్డర్ 8.75, హెట్మేర్ 8.5 అండ్ షెపర్డ్ కి 7.75, వుడిన్ స్మిత్ 6 crores వచ్చాయి. అండ్ లైక్ ఫినాలెన్ లాంటి ప్లేయర్స్ కూడా ముంబై ఇండియన్స్ తీసుకుంది. సో వెస్ట్ ఇండీస్ వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ కొంతమంది అన్సోల్డ్ ఉన్నారు, లైక్ సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, ఇయర్ మోర్గన్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, లాస్ట్ ఇయర్ కేకేఆర్ ఫైనల్స్ తీసుకెళ్లాడు. అండ్ ఆరన్ ఫించ్ T20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. సో ఇలాంటి మంచి ప్లేయర్స్. ఇషాంత్ శర్మ అన్సోల్డ్ అయిపోయాడు, పుజారా విహారీ లాంటి టెస్ట్ బ్యాట్స్మెన్స్ అన్సోల్డ్ అయిపోయారు. సో కొంతమంది మంచి ప్లేయర్స్ అన్సోల్డ్ అయిపోయారు. బట్ అగైన్ దిస్ ఈస్ ది ఐపీఎల్, వాట్ వీ హ్యావ్. లైక్ అన్నోన్ ప్లేయర్స్ హిట్ అవుతుంటారు, మోర్ వాల్యుబుల్ ప్లేయర్స్ అన్సోల్డ్ అయిపోతుంటారు. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఐపీఎల్. సో ఇది ఈ సీజన్ ఆప్షన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారో, మీ టీమ్ తో మీరు ఎంతగా హ్యాపీగా ఉన్నారో ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బాయ్.